హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఈస్ గిరి. మనం బేసిక్గా ఒక పెద్ద పెద్ద ప్రాజెక్ట్లో ఇన్వెస్ట్ చేయాలి అనుకున్నప్పుడు మనకి గేటెడ్ కమ్యూనిటీస్, హైరైజ్ అపార్ట్మెంట్స్లో వాళ్ళు ఒక డెడ్ లైన్ అయితే చెప్తారు. సో ఇది 27కి అంతా హ్యాండ్ ఓవర్ చేస్తాం, లేదా 28కి అంతా హ్యాండ్ ఓవర్ చేస్తామని చెప్పి. బట్ ఇవి ఎంతవరకు జరుగుతున్నాయి హ్యాండ్ ఓవర్స్ అనేది, అండ్ ఇది రెరాలో ఈ విధంగా ఎన్ని కేసెస్ అయితే ఫైల్ అయినాయి ఒక పూర్తి వివరాలు అయితే చూద్దాం. సో ఇప్పటి వరకు రెరాలో ఉన్నటువంటి కేసెస్ అయితే పెండింగ్ కేసెస్ 2340 పెండింగ్ కేసెస్ ఉన్నాయి. ఇందులో ఆల్మోస్ట్ ఆల్ 493 కేసెస్ మనకి ఈ యొక్క కన్స్ట్రక్షన్ అనేది డిలే చేయడం వల్ల వాళ్ళు ఫైల్ చేసినటువంటి కంప్లైంట్స్. అసలు ఈ డిలే చేయడం వల్ల అక్కడ ఇన్వెస్ట్ చేసినటువంటి ఒక ఇన్వెస్టర్స్కి ఏ విధంగా లాస్ ఉంటుంది. సో ఆల్రెడీ ఆ యొక్క ప్రాజెక్ట్లో ఇన్వెస్ట్ చేసినప్పుడు అతనైతే ఒక మినిమం అమౌంట్ పే చేసి రిమైనింగ్ అమౌంట్ అంతా కూడా తను బ్యాంక్ లోన్కి అయితే వెళ్తాడు. ఆ బ్యాంక్ లోన్ తెచ్చుకున్న దానికి ఒకటి ఇంట్రెస్ట్ పే చేయాల్సి ఉంటుంది. అట్ ద సేమ్ టైం తనకి ఒక డిలే ఈ పొజిషన్ అనేది డిలే అవ్వడం వల్ల తను ఆల్రెడీ ఉంటున్నటువంటి ఇంటికి ఇంకొంతకాలం అయితే ఈ యొక్క రెంటల్ ఛార్జెస్ అయితే పే చేయాల్సి ఉంటుంది. అక్కడ ఇన్వెస్ట్ చేసినటువంటి కస్టమర్కి ప్రాజెక్ట్ కనుక డిలే అయితే ఈ విధంగా 2 విధాల లాస్ అయితే ఉంటుంది. సో అటువంటి సినారియోనే ఇప్పుడు మనకి రెరా అనేది ఒక కంప్లీట్ ఒక ప్రాజెక్ట్ని హ్యాండ్ ఓవర్ చేసుకొని అక్కడ ఇన్వెస్ట్ చేసినటువంటి ఒక హోమ్ బయర్స్కి అయితే కంప్లీట్ హ్యాండ్ ఓవర్ ఇచ్చేసింది. ఇది మనకి బౌరంపేట్, మన అవుటర్ రింగ్ రోడ్ దగ్గర ఉన్నటువంటి బౌరంపేట్ దగ్గర అయితే ఈ యొక్క సినారియో ఎదురైంది. ఈ ప్రాజెక్ట్ నేమ్ వచ్చేసి జయా ప్లాటినం. ఇది డెవలప్ చేస్తున్న వాళ్ళు J3 ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ వాళ్ళు అయితే డెవలప్ చేస్తున్నారు. సో ఇక్కడ మనకి వీళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం 2022 అంతా కూడా కంప్లీట్గా ఈ యొక్క పొజిషన్ అనేది హ్యాండ్ ఓవర్ చేసేయాల్సి ఉంటుంది అక్కడ ఇన్వెస్ట్ చేసిన బయర్స్కి. సో వీళ్ళు 2 years డిలే అయినా కూడా, వాళ్ళు కంప్లైంట్ చేసినా కూడా అక్కడ ఇన్వెస్ట్ చేసినటువంటి ఒక 60 హోమ్ బయర్స్ వాళ్ళు చాలాసార్లు కంప్లైంట్ కూడా చేశారు, అయినా సరే పట్టించుకోకపోవడంతో వాళ్ళందరూ కలిసి రెరాని అయితే ఆశ్రయించారు. వన్స్ కేసు ఫైల్ అయ్యాక రెరా ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేసి సో వాళ్ళు ఇచ్చినటువంటి ఈ యొక్క కమిట్మెంట్స్ అనేది ఫుల్ఫిల్ చేయలేకపోవడంతో కంప్లీట్ ప్రాజెక్ట్నే రెరా హ్యాండ్ ఓవర్ చేసుకొని కమ్యూనిటీ ఫామ్ చేసి ఆ రెస్పాన్సిబిలిటీ అంతా కూడా అక్కడ ఇన్వెస్ట్ చేసినటువంటి ఆ యొక్క హోమ్ బయర్స్కి అయితే ఇచ్చేసింది. సో ఈ విధంగా ఒక రెరా అప్రూవల్ ఉన్న ప్రాజెక్ట్లో కనుక మనం ఇన్వెస్ట్ చేస్తే మీ పెట్టుబడికి ఒక సేఫ్ అండ్ సెక్యూర్ అనేది ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ఫాలో చేయండి.